ఆది మానవులందరూ అడేదో కూర్చుని ఉన్నారు ఫారెస్ట్లో. వాళ్ళు వర్షం వస్తే చెట్ల కింద కూర్చుని ఉన్నారు, లేకపోతే వేటాడారు, లేకపోతే మాంసం తిన్నారు. దెన్ దే డై. అందులో ఒక్కడికి హీ హ్యాడ్ అన్ ఐడియా, ఏంటి అసలు లైటింగ్ వస్తుంది. దాని నుంచి స్టడీ చేసి దాని నుంచి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చి ఫలానా ఒక టైంకి అది ఎలక్ట్రిసిటీ అయిపోయింది. అది ఎలక్ట్రిసిటీ నుంచి అది బల్బు వచ్చింది, బల్బు నుంచి ఇంకోటి ఏదో వచ్చింది. సో ఈ కాన్స్టెంట్ అడ్వాన్స్ థాట్ అనేది కొంతమంది అబ్జెక్టివ్స్ ఉన్న మనుషుల నుంచి వస్తుంది. సో ద పాయింట్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు హ్యావ్ అన్ అబ్జెక్టివ్. అది కనిపెట్టాలని కాదు, లేకపోతే ఏదన్నా సాధించాలని ఒకటే కాదు. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ క్లారిటీ. నేను పుట్టింది ఎందుకు, నేను సాధించేది ఇది, ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ ఫర్ దిస్ సేక్ అని నువ్వు ఐడెంటిఫికేషన్ చేసుకోకపోతే యువర్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ అనేది బేసిక్ పాయింట్. దెన్ యూఆర్ ఎగ్జిస్టింగ్, యూఆర్ నాట్ లివింగ్. ఎగ్జిస్టెన్స్కి మీకు క్రిములు ఎగ్జిస్ట్ అవుతాయి, కుక్కలు ఎగ్జిస్ట్ అవుతాయి, పక్షులు ఎగ్జిస్ట్ అవుతాయి, చేపలు కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. నీలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఐ వాంట్ టు డూ దిస్ ఇన్ మై లైఫ్ అని క్లియర్ కట్ క్లారిటీ ఉన్నప్పుడు ఎవ్రీడే యూర్ గెటింగ్ అప్ ఇన్ ద మార్నింగ్ టు గో టువర్డ్స్ దట్. రైట్. బట్ అది లేకపోతే ఎందుకు చెప్పాను కదా, యూర్ జస్ట్ ఎగ్జిస్టింగ్ అంతే. ఆకలిస్తుంది కాబట్టి అన్నం తిన్నారు, పేల్చాలి కాబట్టి గాలి పీలుస్తుంది. అది హైయెస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అని కూడా చెప్తుంటారంటే ఆన్ అదర్ స్పెక్ట్రమ్. అది కూడా ఆబ్జెక్టివ్ బీయింగ్. కానీ కాన్షియస్నెస్ ఉంటుంది. ఇప్పుడు ఋషులు ఉన్నారు అనుకోండి, అన్ని వదిలేసి సన్యాసం తీసి, అది కూడా ఆబ్జెక్టివే. బట్ యూ నీడ్ టు బి కాన్షియస్ అబౌట్ ఇట్. వాట్ ఎవర్ ఇస్ కాన్షియస్ ఆబ్జెక్టివ్. నేను ఏమీ చేయను నా లైఫ్లో, అది కూడా ఆబ్జెక్టివే. బట్ దానికి క్లియర్ కట్గా కాన్షియస్నెస్ ఉండదు దానికి. సో ఇట్స్ కాన్షియస్నెస్ నుంచి వచ్చే రైచియస్నెస్. ఇస్ దట్ పార్ట్ ఆఫ్ ఆబ్జెక్టివిజం ఆల్సో? See, righteousness is I don't know, the word is not correct in this context. Righteousness అనేది నేను రైట్ అని ఫీల్ అవడం. ఇప్పుడు ఐన్ ర్యాండ్ ఎందుకు అడిగానంటే స్పెసిఫిక్గా ఐన్ ర్యాండ్కి సంబంధించి ఫర్ ఆల్ ది ఆబ్జెక్టివిజం దట్ ఐ హ్యావ్ నాట్ రెడ్ మచ్ ఆఫ్ హర్, బట్ మీరు చెప్పేదాన్ని బట్టి ఆవిడ వీడియోలు చూస్తే ఆవిడ కొంచెం కోపంగా ఉన్నట్టు, నేను రైట్ మిగతా వాళ్ళందరూ తప్పన్నట్టు అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే she basically believes in our philosophy so strongly and she talks so rationally. అది అర్థం చేసుకోవట్లేదు. దీన్ని మించిన ఏదైనా ఉంటే నువ్వు నాకు చెప్పు అని చెప్పే కెపాసిటీ అవతలలో లేనప్పుడు, అయినా కూడా దాన్ని ఫాలో అవునప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు షీ లూజెస్ హర్ టెంపర్, విచ్ ఐ థింక్ ఈజ్ రాంగ్. దానికి నేను ఎందుకంటున్నానంటే బికాస్ అందరూ మనిషి రూపాల్లో ఉంటారు. వాళ్ళ కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, గాలి పీలుస్తారు, అన్నం తింటారు, అన్నీ చేస్తారు. కానీ వాళ్ళ బ్రెయిన్స్కి లిమిటేషన్ ఉంటుంది, వాళ్ళ అబ్జార్ప్షన్ కెపాసిటీకి లిమిటేషన్ ఉంటుంది. వాళ్ళు పుట్టి పెరిగిన సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు ఐన్ ర్యాండ్ అనేది షీఈ్ లైక్ వన్ ఇన్ మిలియన్స్లో కూడా ఉండరు. అంటే ఉమెన్ కేమ్ ఫ్రమ్ రష్యా at the age of 21 without any education, not knowing English. She can become the author of Atlas Shrugged and Fountainhead. అంటే it is not a joke, no. సో నేను ఏ రేంజ్లో మాట్లాడుతున్నానో, నేను మాట్లాడిన దానికి మీకు అర్థం చేసుకునే కెపాసిటీ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయటం అనేది మూర్ఖత్వం. అండ్ సమ్మన్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ హర్, వై షీ కాంట్ అండర్స్టాండ్ దట్? ఐ డోంట్ అండర్స్టాండ్. అందుకనే ఆవిడ most of her life she was very unhappy. She used to shout at the objectivist students. అదే అర్థం కాని విషయం ఏంటంటే దాని ఏమనాలి, ఒక ప్యాషన్. అదే ఇప్పుడు నాకు బార్బరా బ్రాండన్ అని, షీ వాజ్ ఎ డిసైపుల్ ఆఫ్ ఐన్ ర్యాండ్. తను ఒక బుక్ రాశాను, ద ప్యాషన్ ఆఫ్ ఐన్ ర్యాండ్ అని. షీ వాజ్ యాక్చువల్లీ డిసైపుల్ ఆఫ్ ఐన్ ర్యాండ్. దాంట్లో చదివితే కొంతవరకు అర్థం. ఎందుకంటే విపరీతంగా మీరు ప్రేమించినప్పుడు, ఒక ఉద్యమంలాగా ఒక బిలీఫ్ సిస్టమ్ని నేను ప్రేమించినట్టు, దాన్ని అర్థం చేసుకోలేకపోయినా, దానికి ఎదురొచ్చిన ఈ ప్రొటెక్టివ్ నేచర్లో ఒక ఆ ప్యాషన్ వలన కోపం వచ్చేస్తుంది. బికాస్ ప్యాషన్ ఆల్సో ఇస్ అన్ ఎమోషన్. ట్రూ. మీరు కోల్డ్ బ్లడెడ్గా ఒకటి అర్థం చేసుకోవటానికి, దాన్ని అసలు అన్వయం చేసుకుని దాన్ని ప్రొటెక్ట్ చేసేయడానికి ఉన్నది. ఇప్పుడు ఐఎమ్ వెరీ కోల్డ్ బ్లడెడ్, ఐ డోంట్ హ్యావ్ ప్యాషన్. ఐ మైట్ హ్యావ్ అబ్సెషన్ ఫర్ మై సెల్ఫ్. ఇప్పుడు నాకు అందరికీ అర్థమైపోవాలి నేను చెప్పేది అని నేను ఎప్పుడూ కోరుకోను. Ayn Rand wants the whole world to understand that the principle of objectivism. అది dichotomy లా అనిపించట్లేదా? Not really. I mean, see, that is objective she has. This whole point is that the objective of Ayn Rand was to make the whole world, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక రిలీజియన్ లాగా, ఒక
ఒక రిలీజియన్ మొత్తం ప్రపంచం అంతా ఫలానా మతానికి నేను కన్వర్ట్ చేశాను ఆబ్జెక్టివ్ పెట్టుకున్నట్టు షీ వాంటెడ్ టు కన్వర్ట్ ద ఎంటైర్ వరల్డ్ ఇంటూ రేషనల్ థింకింగ్. సో అది ఇప్పుడు ఈవెన్ వెన్ షీ రోడ్ ద బుక్ ఇట్ హ్యాడ్ వెరీ బ్యాడ్ రివ్యూస్, unimaginably bad reviews from New York Times and all the popular things. They couldn't even understand what she said. But yet her popularity rose over the years దాని తర్వాత. బట్ కమింగ్ బ్యాక్ టు దిస్ ఏంటంటే ఇప్పుడు ప్యాషన్ అనేది ఒక ఇన్సిడెంట్ ఏంటంటే బార్బరా బ్రాండన్కి నాథ్నియల్లోని షీ వాజ్ మ్యారీడ్ టు ఎ మ్యాన్ కాల్డ్ నాథ్నియల్. హీ ఆల్సో వాజ్ స్టూడెంట్ ఆఫ్ Ayn Rand. Ayn Rand is married to a guy called Frank Conner. ఒక పర్టిక్యులర్ టైంలో షీ ఫెల్ ఇన్ లవ్ విత్ నాథ్నియల్ అండ్ షీ కాల్డ్ నాథ్నియల్, బార్బరా అండ్ ఫ్రాంక్ ముగ్గురిని కూర్చోబెట్టి షీ టోల్డ్ వై షీ హ్యాస్ టు హ్యావ్ ఎన్ అఫేర్ విత్ నాథ్నియల్. షీ వాజ్ 54 at that time and he was 27. యా, కానీ ఏంటి అక్కడ చూడాల్సింది, ఇప్పుడు ఎక్కడైనా ఎవరికైనా మనం వింటూనే ఉంటాం అఫైర్స్ గురించి. her logic and rationality is so impeccable in terms of that. చెప్తే అందరూ సైలెంట్గా ఉన్నారు because no one can talk a word against her, not because of authority. They can't talk in intelligence to her because she is too intelligent for everyone. ఏం చెప్పుంటారు ఆవిడ అంటే జస్టిఫై చేయడానికి? అండ్ see, ఇప్పుడు ఇస్ ఎ ఫీలింగ్, ఎమోషన్ అనేది ఫీలింగ్. ఐఎమ్ ఫీలింగ్ దిస్ ఫర్ హిమ్, హీ ఈస్ ఫీలింగ్ దట్ ఫర్ మీ, you know. And if the thought is in my head and the emotion is in my head, even if I am with you at that time, I am here. So the physical aspect of my body can emotional and intellectual and psychological aspect akkada unnappudu you are doing a disservice to your very existence. అని చెప్పారా? Yeah. Okay. She might not said exactly these lines, but I will infer these lines because I know her philosophy. ఎందుకంటే నేను ఫాలో అవుతాను కాబట్టి. నేను సేమ్ థింగ్ నేను నా వైఫ్ చెప్పాను ఒకసారి అబౌట్ దిస్, యూనో. ఏంటి, నేను ఇంకొక అమ్మాయితో ఉన్నానని నువ్వు అనుకోవటానికి నేను నీతో ఉండి నిన్ను అమ్మాయిని ఊహించుకుంటే ఇట్ ఈజ్ ఎ మచ్ బిగర్ థింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వాట్ యువర్ ఫీలింగ్ ఈజ్ రాంగ్, యూనో. సో ఇప్పుడు అక్కడ ఏంటి, హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ఉంది, టూ కన్సెంటింగ్ పీపుల్ మధ్యలో ఉన్న ఫీలింగ్స్ ఉన్నాయి. మ్యారేజ్ అనేది ఇస్ ఎక్స్ట్రేనియస్ థింగ్ పుట్ బై సొసైటీ. కమిట్మెంట్ అనేది ఇట్ ఈస్ ఇంటర్నల్, ఇట్ హ్యాపెన్ ఎట్ ఎ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం. రైట్. ఆ టైం వేరు, ఈ టైం వేరు. ఇవన్నీ తీసుకొచ్చి మీరు టేబుల్ మీద పెట్టేసారు అనుకోండి, పెట్టి లాజిక్ చెప్తే ఇప్పుడు ఎవరికి తెలియకుండా Ayn Rand నాథ్నియల్ని కలవటం వేరు, దట్ నోబడీ హ్యాస్ ఎ ప్రాబ్లం. దానికి జస్టిఫైడ్ లాజిక్ చెప్పేస్తే ప్రాబ్లం, అది దట్ ఈస్ హోల్ థింగ్ వాట్ హ్యాపెండ్ దేర్. సో ఇప్పుడు ఫ్రాంక్ ఓకానర్ వచ్చేసరికి ఇప్పుడు ఏంటి, అప్పుడు వీళ్ళిద్దరు రూమ్లో ఉంటే దే బోత్ యూజ్ టు గో ఫర్ అ వాక్, ఇది ఫ్రాంక్ అండ్ బార్బరా. బట్ దర్ అడ్మిరేషన్, దర్ రెస్పెక్ట్ ఫర్ హర్ వాజ్ సో హై. బట్ యట్ ప్రోగ్రామ్ సొసైటీలో ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా నా వైఫ్ ఇంకోటితో పడుకుంటుంది, నా మొగుడు ఇంకొక ఆవిడతో పడుకుంటున్నాడు అనేది దే స్టిల్ కాంట్ టేక్ ఇట్ బికాస్ దే ఆర్ సో ప్రోగ్రామ్ బై సొసైటీ for all these years, you know. So it is growing on them. A point of time lo Nathaniel started having a affair with another woman. అప్పుడు Ayn Rand కోపం వచ్చింది కదా. Obviously. అంటే ఏంటి అక్కడ ఎందుకు కోపం వచ్చింది, he was cheating behind her, he didn't tell her that. See, తను చీట్ చేయలేదు కదా, తను చెప్పింది మొత్తం కన్సర్న్ పార్టీస్ అందరినీ కూర్చోబెట్టి లాజిక్ చెప్పింది. ఆనెస్టీ and rationality. When this guy started cheating Ayn Rand, he never told her, she found out through some other way, you know. అప్పుడు తను ఏంటి, షీ యాక్చువల్లీ రోట్ ఇన్ ఆల్ హర్ బుక్స్ ఆఫ్ పబ్లికేషన్స్ ఆఫ్టర్ షీ కేమ్ టు నో నాథ్నియల్ బ్రాండన్ ఈజ్ నో లాంగర్ అసోసియేటెడ్ విత్ అబ్జెక్టివిస్ట్ ఫిలాసఫీ అని షీ కైండ్ ఆఫ్ discarded him from the entire movement of objectivism. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.